జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నాకు తెలుసు, బట్ ఇంత త్వరగా వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. అసలు అసలు నాకే తెలియకుండా జరిగిపోయింది. ఏం జరిగింది ఆఫీసర్? విషయం చెప్పకుండా ఏంటి మీరు? అసలు ఏం జరిగిందో చెప్పు శౌర్య. నీ మాటలు వింటే ఏమైందో ఏంటో అని భయమేస్తోంది. మన వాళ్ళకెవరికైనా ప్రమాదమా, లేదంటే ఏదైనా ఆపదొస్తుందా? నేను ఇంతగా ఆతృత పడుతున్నానంటే ఆపదొచ్చినట్టేనా? మరెందుకంత ఆతృతగా ఉన్నారు, కంగారు పడుతున్నారు అంటే అర్థం అదేగా? ఏంటి శౌర్య, హడావుడిగా వచ్చావు, నువ్వు కంగారు పడ్డావు, మమ్మల్ని కంగారు పెట్టావు. ఇప్పుడు నీ పాటికి నువ్వు నవ్వుతున్నావేంటి? నేను నవ్వడమే కాదు, ఇప్పుడు నేను చెప్పే విషయం మీరు విన్నారంటే మీరిద్దరూ ఆనందంతో ఏమైపోతారోనని భయంగా ఉంది. ఆనందమా? మేమిద్దరం ఆనందపడే విషయమా? ఏంటది ఆఫీసర్? కొత్తగా నేను ఆనందపడే విషయాలేముంటాయి? నా జీవితంలో ఆనందం అంటే కళ్యాణి ఆనందమే. కళ్యాణి సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉన్నట్టే. అది కాక ఇంకేం ఆనందం ఉంది? మీ ఇద్దరు చాలా చాలా ఆనందపడే విషయం, అజయ్ మావయ్య జైలు నుంచి రిలీజ్ అవ్వబోతున్నారు. ఆఫీసర్, ఏంటి మీరనేది? నాన్న జైలు నుంచి రిలీజ్ అవుతున్నారా? శౌర్య, మమ్మల్ని ఆట పట్టించటం లేదు కదా? ఆయన జైలు నుంచి బయటకొస్తున్నారా, లేక అబద్ధం చెప్తున్నావా? లేదమ్మా, నిజమే చెప్తున్నాను. ఈ విషయం నాకు కూడా తెలీదు. నా ఫ్రెండ్ జైలర్ ఉన్నాడు కదా, అతను ఫోన్ చేశాడు. సత్ప్రవర్తన కింద విడుదల చేసే ఖైదీలలో మావయ్య గారి పేరు ఉందంట. ఆఫీసర్, మీరు చెప్పేది నిజమే కదా? మా నాన్న జైలు నుంచి రిలీజ్ అవుతున్నారు కదా? అవును శౌర్య, ఆయన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారా? అది నిజమేనా? నిజమేనమ్మా. ఇంకో 2 గంటల్లో ఆయన రిలీజ్ అయిపోతున్నారు. ఈ విషయం నాకు ఇందాకే తెలిసింది. తెలిసిన వెంటనే మీకు నేరుగా చెప్పాలని ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఆఫీసర్, నాన్న జైలు నుంచి బయటకొచ్చేసరికి తన కళ్ళ ముందు నేనుండాలి. నాన్న బయట ప్రపంచంలోకి రాగానే ముందుగా నన్నే చూడాలి. పదండి ఆఫీసర్, నేను నాన్నని చూడాలి. పదండి, టైం అవుతుంది. అవును, అమ్మమ్మ వాళ్ళెక్కడా? ఆఫీసర్, ముందు మనం వెళ్దాం. మనం వెళ్ళి నాన్నని తీసుకొస్తే ఇంట్లో వాళ్ళందరూ ఆనందపడతారు, నానమ్మ ఇంకా ఆనందపడుతుంది. అవును శౌర్య. అజయ్ బావ బయటకు వస్తున్నాడా? ఇంత తొందరగానా?
సమయానికి ఇంట్లో ఎవరూ లేకుండా పోయారే. వీళ్ళిప్పుడు వెళ్ళి బావని తీసుకొస్తారు. కానీ ఆయన ఇంటికి రావడం ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కదా. మా అత్తయ్య ఒప్పుకుంటుందా? మా వదిన ఊరుకుంటుందా? వీళ్ళేమో ఎవ్వరి గురించి ఆలోచించకుండా బావగారిని చూడాలని వెళ్ళిపోయారు. వీళ్ళు వెళ్లారు అంటే ఖచ్చితంగా బావగారిని ఇంటికి తీసుకొస్తారు. తీసుకొచ్చారంటే ఏదో ఒకటి జరగకుండా ఉంటుందా? అసలేం జరగబోతుంది? సమయానికి ఈ విషయం చెప్పుకోవడానికి దగ్గరలో ఎవరూ లేరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.